స్ట్రీట్ బజార్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. రంగురంగుల చమ్కీ డిజైన్స్ రోడ్లపైన వెళ్లే అందరినీ అట్రాక్ట్ చేస్తాయి. 0% ట్యాక్స్, బార్గెనింగ్ కు ఛాన్స్ ఉండటంతో జనమంతా ఈ స్ట్రీట్ షాపింగ్ పై క్రేజ్ చూపిస్తున్నారు. పెళ్లి షాపింగ్ అయినా క్యాజువల్ షాపింగ్ అయినా ప్రతి ఒక్కటి స్ట్రీట్ షాపింగ్ లోనూ ఈజీగా దొరుకుతున్నాయి. డ్రెస్సులు, బ్యాగ్, ఫుట్వేర్స్, యాక్సెసరీస్ ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్క ఐటెం రోడ్డుపైనే అమ్ముతుండటంతో వీకెండ్ వస్తే చాలు షాపింగ్ మాల్స్ కన్నా స్ట్రీట్ షాప్స్ లోనే ఎక్కువగా గడిపేస్తున్నారు జనం. సికింద్రాబాద్, ఎర్రగడ్డ, కోటి, చార్మినార్ వంటి ప్రాంతాల్లో అయితే స్ట్రీట్ షాపింగ్స్ కి కేర్ ఆఫ్. సికింద్రాబాద్లో ఎప్పుడు షాపింగ్ చేస్తుంటాను. ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని ఇక్కడికి. యాక్చువల్ నేను బాలనగర్లో ఉంటాను. ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి. లైక్ ఇన్ మాల్స్లో ఉన్నవి ఇక్కడ ఉంటాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి. అక్కడ ఉన్నవి ఇక్కడ దొరుకుతాయి, బట్ తక్కువ రేట్కి దొరుకుతాయి. మనకి చాలా చీప్గా దొరుకుతాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇక్కడికి డ్రెస్సెస్ కోసం వచ్చాను. డ్రెస్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ అన్నీ బాగుంటాయి ఇక్కడ. దొరకనివంటి ఏమి ఉండవు. ఎవ్రీథింగ్ లైక్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎర్రగడ్డ లాంటి ప్రాంతాల్లో ఆదివారం వస్తే చాలు జనంతో కళకళలాడుతుంటాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్ షాపింగ్స్ లో కనిపించే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతాయి. వీటికి నో గ్యారంటీ, నో వారంటీ అయినా కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతుంటాయి. నేను 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తాను. సండే ఓన్లీ సండే వస్తాను. ఎందుకంటే షాపులలో ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మా దగ్గర జర చీప్ దొరుకుతుంది, టెక్స్ దొరకదు కాబట్టి గిరాకీ ఇక్కడ ఎక్కువ వస్తారు. అందుకని ఇక్కడ మేము ఇక్కడ ఇదే వ్యాపారం, మా వృత్తి ఇదే, ఇంకా వేరే ఆదాయం ఏం లేదు మాకు. మేము చార్మినార్ నుంచి చేస్తామమ్మా. మేము ఐడిపిఎల్ కాలనీలో ఉంటాము. జనాలు మాత్రం ఇక్కడ చీప్గా దొరుకుతాయి కాబట్టి ఇక్కడనే వస్తారు, మా దగ్గరకు వస్తారు. షాప్లో వెళ్తే ఒక జత వస్తుంది, మా దగ్గరకు వస్తే 2 జతలు వస్తాయని ఇక జనాలు ఇక్కడికి వస్తారు. పెద్ద పెద్ద మాల్స్ లలో ఒక వస్తువుకు పెట్టే మొత్తానికి ఇక్కడ 2-3 వస్తువులు దొరుకుతుండటంతో జనాలు స్ట్రీట్ షాపింగ్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు. మేము అమీర్పేట, కోటిపల్లి లేదా ఇక్కడ ఉన్నటువంటి కోటి ఈ షాపింగ్ మాల్లో బయట సైడ్ తీసుకోవడానికి కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎందుకంటే ఈ షోరూమ్ ధర కన్నా కూడా మాకు కొంచెం తక్కువలో అందుబాటులో ఉంటున్నాయి. బార్గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఈ రోడ్డు పైనటువంటి షాపింగ్లు ఎంతో సంతోషాన్ని, కొంచెం ఆర్థికంగా కూడా వెసులుబాటును కలిగిస్తున్నాయి. ఈ షాపింగ్స్ మాలాంటి మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం. ఇవి మాకు కొంచెం రీజనబుల్గా కూడా దొరుకుతున్నాయి. బట్టలు కానీ, తర్వాత మిగతా పిల్లలకు సంబంధించినటువంటి జ్యువెలర్స్ సామాన్స్ అన్ని కూడా వాళ్ళు తక్కువ ధరలోకే ఇస్తున్నారు. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలకు ఈ రోడ్డు పైన ఉన్నటువంటి షాపింగ్లు చాలా సంతోషాన్ని, ఒక రకంగా ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తున్నాయని చెప్పొచ్చు. స్ట్రీట్ షాప్స్ తో వినియోగదారులకే కాదు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి.